ఒక పెద్ద ఇంట్లో ఒక పని మనిషి పనిచేసేది. ఒకరోజు ఆ పని మనిషి తన ఊరికి మనవరాలను చూడడానికి వెళ్తూ ఉంటే ఆ ఇంటి యజమానురాలు యొక్క భార్య అంటుంది, ఏమండి మన పని మనిషి ఊరికి వెళ్తుంది కదా, ఆమెకు ఒక 500 బోనస్ ఇద్దామండి అని తన భర్తతో అడుగుతుంది. భర్త అంటాడు, ఇప్పుడే ఎందుకులే, పండగకి ఇద్దాం కదా అని చెప్పి భర్త అంటాడు. భార్య అంటుంది, లేదండి మనవరాలను చూడడానికి వెళ్తుంది కదా, ఇద్దాము, కావాలంటే మనం రాత్రి ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ చేద్దాం, పిల్లలకు కావాలంటే నేను నచ్చ చెప్తా అని చెప్పి భర్తను ఒప్పిస్తుంది. భర్త కూడా భార్య మాట కాదని లేక 500 రూపాయలు ఆ పని మనిషికి బోనస్గా ఇస్తాడు. ఆ పని మనిషి ఊరికి వెళ్ళి 3 రోజుల తర్వాత మళ్ళీ పనిలోకి వస్తుంది. ఆ పని మనిషి ఇంట్లోకి రాగానే యజమానురాల యొక్క భార్య అడుగుతుంది, ఏమమ్మా సెలవులు ఎలా గడిచాయి, మీరు ఇచ్చిన 500తో చాలా సంతోషంగా జరిగింది అని అంటుంది. నేను ఇచ్చిన 500 ఏం చేసామని అడిగితే ఆ పని మనిషి అంటుంది, మీరు ఇచ్చిన 500లో 150 రూపాయలకి నా మనవరాలకి గౌను కొన్నాను, 40 రూపాయలు పెట్టి నా మనవరాలకి బొమ్మ కొన్నాను, ఒక 50 రూపాయలకి స్వీట్స్ కొన్నాను, 60 రూపాయలు పెట్టి నా కూతురికి గాజులు, ఒక 50 రూపాయలు పెట్టి నా అల్లుడికి బెల్టు, ఇవన్నీ కొన్నానమ్మా, మిగిలిన డబ్బులతో మా పిల్లలకి నోట్బుక్స్ కొన్నాను అని ఆ పని మనిషి అంటుంది. ఆ యజమానురాలు యొక్క భార్య ఆశ్చర్యంగా, 500 రూపాయలకి ఇన్ని కొన్నావా, ఒక పిజ్జా క్యాన్సిల్ చేస్తే ఇంతమందికి ఉపయోగపడుతుందా అని ఆశ్చర్యపడుతుంది. తను వద్దనుకున్న పిజ్జా వల్ల ఒక పని మనిషి జీవితంలో వెలుగు చూసింది, ఆనందాన్ని చూసింది. బ్రతకడానికి ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టడానికి బ్రతకూడదు. మీరైతే 500లో ఏం ఖర్చు పెట్టారో తప్పకుండా కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.